హాయ్ వ్యూవర్స్, మీరు ఏదైనా ఫారిన్ కంట్రీకి ఫస్ట్ టైం వెళ్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ట్రావెల్ అడ్వైజరీ ఇస్తారు. మీరు mea.gov.in వెబ్సైట్కి వెళ్ళి మీరు ఏ కంట్రీకి వెళ్తున్నారో ఆ కంట్రీకి వెళ్ళటం సేఫా కాదా అన్న ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి. సేఫ్ అయితే వెళ్ళండి, లేకపోతే మీ ట్రిప్ పోస్ట్పోన్ చేసుకోండి. అలాగే మీ పాస్పోర్ట్ ఒక వ్యాలిడిటీ చెక్ చేసుకోండి. మీరు ఏ రోజైతే ఇండియాకి తిరిగి రిటర్న్ అవుదాం అనుకుంటున్నారో ఆ రోజు నుంచి కనీసం మీ పాస్పోర్ట్ 6 months వ్యాలిడిటీ ఉండాలి. అలాగే మీరు ఏ కంట్రీకి వెళ్తున్నారో ఆ కంట్రీ యొక్క వీసా రిక్వైర్మెంట్స్ చూసుకుని కావాల్సిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోండి. మీకు వీసా ఇష్యూ చేసిన పీరియడ్ కూడా చూడండి. కొన్ని కంట్రీస్ 1 month ఇస్తారు, కొన్ని కంట్రీస్ అంతకంటే ఎక్కువ ఇస్తారు. మీరు మీ వీసా ఎక్స్పైర్ అయ్యే లోపల తిరిగి ఇండియాకి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఉందాం అనుకుంటే కనుక మీ వీసా ఎక్స్టెండ్ చేసుకుని ఉండండి. అలాగే మీరు ఇక్కడి నుంచి వెళ్లే ముందరే మినిస్ట్రీ వెబ్సైట్లో, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకుంటే కనుక మీరు అక్కడికి వెళ్ళాక లోకల్ ఇండియన్ ఎంబసీ తోటి మీరు టచ్లో ఉండొచ్చు. కావాల్సిన అప్డేట్స్, ఇన్ఫర్మేషను, మీకు అసిస్టెన్స్ అన్నీ దొరుకుతుంది. ఒకవేళ మీరు అక్కడ ఉండగా మీ పాస్పోర్ట్ పోయినా, డ్యామేజ్ అయినా మీరు వెంటనే లోకల్ పోలీస్కి రిపోర్ట్ చేయండి. అలాగే ఇండియన్ ఎంబసీకి కూడా రిపోర్ట్ చేయండి. మీరు ఇక్కడి నుంచి వెళ్లే ముందరే మెడికల్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అక్కడ అనుకోని ఖర్చులు ఏమైనా అయితే కనుక ట్రావెలర్స్ ఇన్సూరెన్స్ యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మెడికల్ ఇన్సూరెన్స్ వలన మీకు మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా అయితే కనుక కవర్ అవుతాయి అన్నమాట. ముందరే ఇక్కడ హెల్త్ చెకప్లో చేయించుకుంటే మీరు కావాల్సిన మెడిసిన్స్ తీసుకెళ్ళండి. అలాగే వ్యాక్సినేషన్స్ కూడా తీసుకెళ్ళండి. మెడిసిన్స్ కొన్ని కంట్రీస్కి అలో చేయకపోవచ్చు. సో మీరు వెళ్ళే కంట్రీకి ఏ మెడిసిన్స్ అలో చేస్తారో చూసుకోండి. వెళ్ళే ముందర మీరు పాస్పోర్ట్, వీసా పేజెస్తో సహా మీ ట్రావెల్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డు ఇవన్నీ మీరు 2 కాపీస్ తీయించుకోండి. ఒకటి మీరు మీతో పాటు క్యారీ చేసుకుని సపరేట్గా పెట్టుకోండి ఒరిజినల్స్ నుంచి. ఇంకొక కాపీ మీరు మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఇస్తే ఒకవేళ పోతే మీరు ఇవి యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు అక్కడికి వెళ్ళాక లోకల్ సిమ్ తీసుకుంటే కనుక మీ వాళ్ళతో కాంటాక్ట్లో ఉండొచ్చు. ఎప్పటికప్పుడు మీరు ఎక్కడున్నారు ఏంటి అన్న విషయాలు వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళందరికీ ఒక ఐడియా ఉంటుంది. అలాగే మీకు ఎటువంటి అవసరమైనా, ఎట్లాంటి హెల్ప్ కావాలన్నా ఇండియన్ ఎంబసీని కాంటాక్ట్ చేయండి. స్టూడెంట్స్ లాంగ్ టైం ఉండే వాళ్ళైతే కనుక స్టూడెంట్స్ మాడ్యూల్ కింద mea.dad.gov.in అన్న వెబ్సైట్ ఉంది. దాంట్లో మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత గ్రీవెన్స్ సెల్ కూడా ఉంది, మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఎక్కడికి వెళ్ళినా మీ బిహేవియరు, తర్వాత మీ రెస్పాన్సిబిలిటీ మీదే డిపెండ్ అవుతుంది. మీరు అక్కడ కస్టమ్స్ని, అక్కడ లాని, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వండి. సో ఈ టిప్స్ అంతటితోటి మీరు సక్సెస్ఫుల్గా, హ్యాపీగా మీ జర్నీ కంప్లీట్ చేసుకుని తిరిగి ఇండియాకి. విష్ యూ ఏ హ్యాపీ జర్నీ. స్టే ట్యూన్ టు మా గల్ఫ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.